ఓకే కానీ నా పేరు దుడ్డు వందనం మాదిగ, బాపట్ల జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిని. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము బాపట్ల జిల్లా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మన బాపట్ల జిల్లాలోని బాపట్ల పట్టణంలో మహాత్మా జాతిపిత గాంధీ గారి విగ్రహం దగ్గర మేము ఈరోజు ఈ సమావేశం పెడతానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే ఈ నెల 22వ తారీఖు బాపట్ల జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ రోజున, శంకుస్థాపన రోజున మరి సాక్షాత్తు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరి సమక్షంలో సభాధ్యక్షత వహిస్తున్న గొల్లపూడి సుబ్బారావు అనే అతను ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో మన బాపట్ల ఎంపీ ఉన్నత విద్యావంతులైనటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఉద్దేశించి, మీరు రాజకీయాలు అలవాట్లు లేదు, మీరు రాజకీయాలు ఇంకా నేర్చుకోవాలని అవమానకరంగా మాట్లాడటం జరిగింది. అది ఈ జిల్లాలో ఉన్న యావత్తు మా దళిత జాతికి, మా ఎంఆర్పిఎస్ అందరికి కూడా చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మాకైతే తెలియదు, కానీ ఆయన గురించి అయితే పూర్తిగా తెలియలేదు గొల్లపూడి సుబ్బారావు అనే ఆయనకి అని మేమైతే స్పష్టంగా చెప్తూ ఉన్నాం. మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారి జీవిత చరిత్ర చూసుకుంటే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆ తర్వాత ఆయన అత్యున్నతమైన వరంగల్ NIT నిట్లో చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఇండియన్ పోలీస్ సర్వీస్ IPSగా సెలెక్ట్ అయ్యి మరి అనేక హోదాల్లో పనిచేసి DGPగా, మరి అదేవిధంగా అప్పా డైరెక్టర్గా చాలా పదవుల్లో పనిచేసి ఎంతోమంది అధికారులకు, పోలీసులకి ఆదర్శవంతంగా ఉన్నాడు. మరి దళితుల్లో కూడా చాలామంది చదువుకునే వాళ్ళకి, ఉద్యోగార్థులకు కూడా ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారి గురించి ఆయన మాట్లాడటం అంటే అది యావత్ జాతి కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంది. కృష్ణప్రసాద్ గారికి రాజకీయాలు తెలియదని అంటున్నా ఆయనకి మేము ఈ సందర్భంగా సూటిగా చెప్తా ఉన్నాం ఒక విషయం. కృష్ణప్రసాద్ గారు చేసుకున్న వాళ్ళ భార్య గారు ఉన్న వాళ్ళ తాలూకు వాళ్ళ అమ్మగారు అంటే సమంతకమణి గారు, కృష్ణప్రసాద్ గారు వాళ్ళ అత్తగారు స్వయాన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్లో ఒక ఆమె, అనంతపురం జిల్లా నుంచి ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్ ఆవిడ. మరి ఆ కుటుంబంలో నుంచి ఉన్న ఆమెను చేసుకున్న వ్యక్తిగా రాజకీయాలు ఆయనకి వెనకాలే ఉన్నాయి. మరి ఈయన కూడా ఎంపీగా గెలుపొందేందుకు ముందు తెలంగాణలో కూడా రాజకీయాలతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా BJP అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఈయన రాజకీయంగా సరిపోగలడు అని చెప్పేసి బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహ్వానించే ఓట్లేస్తేనే ఆయన ఎంపీ అయ్యాడు. ఇవన్నీ మర్చిపోయి ఏదో సభలో మాట్లాడాలనో లేదంటే ఆయన వెనకాల ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా చేయించారో మాకైతే తెలియదు, కానీ ఆయన అలా మాట్లాడటం అయితే మాత్రం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కృష్ణప్రసాద్ గారు చాలా ఉన్నత విలువైన వ్యక్తి, చాలా ఉన్నత విద్యావంతుడు. ఎంతోమందిని చదివించడంలో కావచ్చు, చాలామందికి ఉపయోగపడే విధంలో మరి లిడ్క్యాప్ ద్వారా మలుపు అనే ప్రోగ్రాం పెట్టి చర్మకారుల అభ్యున్నతి కూడా దోహదపడిన వ్యక్తి. మన అటువంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతుంటే దాన్ని మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన, సభ్య సమాజం కూడా ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్తులో ఈ జిల్లాలో ఎవరైనా సరే కృష్ణప్రసాద్ గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడాలని చెప్పేసి మేము తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ మాటల వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటో మేము కూడా గమనిస్తూ ఉన్నాం. కృష్ణమాదిగ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఈ చర్యల వెనక అది వ్యక్తిగతం అయితే మాకైతే ఇబ్బంది లేదు, కానీ దీని వెనక దురుద్దేశపూర్వకంగా ఏదైనా ఉందంటే మాత్రం వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలను ఇప్పుడు ఖండిస్తూ ఉన్నాం. దీని వెనక ఏదన్నా శక్తులున్నా, వ్యక్తులున్నా, లేదంటే ఏమైనా వ్యవస్థలున్నా కూడా మేము కృష్ణమాదిగ గారితో మాట్లాడి చర్చించి భవిష్యత్ కార్యాచరణ తీసుకొని కృష్ణమాదిగ గారికి అండదండ అందిస్తామని చెప్పేసి బాపట్ల జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.